ఒరేయ్ నాయనా, కాస్త ఊహాలోకంలోంచి ఉన్న లోకంలోకి ఊడిపడరా అంటూ ఆయాసపడుతూ వచ్చిన వాసును చూడగానే రాస్తున్న కథను ఆపేశాను. ముఖం మీదికి పడుతున్న జుట్టు, రోషంతో ఎగిరెగిరి పడుతున్న ముక్కుపుటాలు, అవమానంతో రంగులు మార్చుకున్న చెక్కిళ్ళు, కోపంతో ముడుచుకున్న కనుబొమ్మలు, అలా ఉంది వాసుగాడి పరిస్థితి. ఇప్పుడేం కొంప మునిగిందిరా అని అడిగాను. కొంప మునగడం కాదురా నాయనా, నా పరువే గంగలో మునిగిపోయింది అంటూ కుర్చీలో కూలబడ్డాడు. ఒరేయ్, విషయమేమిటో వివరించరా? మన స్టెనో నాగమణి నన్ను నలుగురిలో నవ్వులపాలు చేసిందిరా. నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఏదో ఒకటి వాగి నాగమణిని మాటలతో ఏడిపిస్తాడన్న విషయం అందరికీ తెలుసు. వీడు నా పాలిట యముల్లా తగలడ్డాడే అని రోజు స్వగతంగా అనుకునే నాగమణి ఇవాళ వాసుగాడిని అవమానించిందంటే నమ్మశక్యం కాలేదు. నాగమణి పాలిట విలన్లా తయారైన నీకు అవమానం ఏమిట్రా? ఇంతకీ అసలేమైందో చెప్పరా అని ఆతృతతో అడిగాను. మా తమ్ముడు ఏదో బ్యాంకుకు ఆఫీసర్ పోస్టుకు అప్లై చేస్తున్నాడు. నేను సాయంత్రం 4 నాగమణి దగ్గరికి వెళ్ళేసరికి ఆమె ఏదో బుక్ చదువుతుంది. నా దగ్గు వినిపించగానే తలెత్తి చూసింది. ఆ తర్వాత ముందు నా ముఖం వైపు, తర్వాత నా చేతిలో ఉన్న కాగితాల వైపు చూసి తిరిగి తన దృష్టిని బుక్ మీదకి మళ్లించింది. అంతులేని నిర్లక్ష్యం చూపిస్తున్న నాగమణి ప్రవర్తన నాకు విపరీతమైన ఆశ్చర్యాన్ని, అంతకుమించిన కోపాన్ని కలిగించాయి. కాస్త ఈ అప్లికేషన్ ఫీడ్ చేసి 3 కాపీలు ఇవ్వండి మేడం అన్నాను. ఆఫీస్ కాగితాలా లేక పర్సనల్ పేపర్సా అని అడిగింది నాగమణి. మా తమ్ముడు అప్లికేషన్లేండి అన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ. అయితే తీసుకెళ్లి రేపు తెచ్చుకోండి అంది. రేపే పోస్ట్ చేయాలి అన్నాను. ఆఫీసర్ గారు అర్జెంట్ పేపర్లు ఇచ్చారు. మీకంత అర్జెంట్ అయితే టౌన్లో ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి అన్నది. నాకు ఒళ్ళు మండిపోయింది. చెంప పగలగొట్టాలనిపించింది. ఆనాడు అరిటాకు అని అరచేతి మందాన అక్షరాలు టేబుల్ మీద చెక్కిన ఆఫీసర్తో చెప్పలేని పిరికిదానికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? వాసుగాడి ఆర్గ్యుమెంట్లో అసత్యం లేదనిపించింది. అరిటాకు అన్నది వాడు నాగమణికి ప్రసాదించిన నాజూకైన బిరుదు. అసలు ఆ బిరుదు ప్రదానం చేయడానికి ప్రధాన కారణం వేరే ఉంది. ఏదో ఓ మారుమూల పత్రికలో స్త్రీల సమస్యల గురించి వివరిస్తూ ఓ వ్యాసం రాసిందట నాగమణి. ఆ వ్యాసానికి అరిటాకు లాంటి ఆడది అని టైటిల్ పెట్టిందట. ఇంకేముంది, ఆ వ్యాసం మన వాసుగాడి ఎక్స్రే కళ్ళకు కనపడడమే తడవుగా ఆఫీసుకు తీసుకొచ్చి అందరికీ చూపించి అల్లరి చేశాడు. బయట నుంచి స్వీట్ హార్ట్ తెచ్చి నాగమణి తరపున అందరికీ పార్టీ ఇచ్చాడు. అందరికీ కాఫీలు ఇప్పించి నాగమణి దగ్గరికి వెళ్ళి, మేడం నెలాఖరు కదా, మీ దగ్గర డబ్బు లేదేమోనని మన క్యాషియర్ కామేశం దగ్గర అప్పు తీసుకుని అరేంజ్ చేశాను అంటూ బిల్లు ఆమె టేబుల్ మీద పెట్టేసరికి నాగమణి ముఖం వాడిపోయింది. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాగమణికి వాసుగాడి మీద అంతులేని కోపం కలిగింది. ఏమిట్రా ఆలోచిస్తున్నావు అని వాసు అడిగేసరికి వాస్తవంలోకి వచ్చాను. మళ్ళీ ఏదైనా కథల గురించి ఆలోచిస్తున్నావా అన్నట్లు, రేయ్ నాకు సహాయం చేసి పెట్టకూడదు? ఆ నాగమణిని ఒక వ్యాంపుగా సృష్టించి ఓ కథ రాసిపారేయకూడదు? అప్పుడు నా కసి తీరిపోతుంది. ప్లీజ్, నీవు రేపు ఈ పాటికి నాగమణి మీద కథ తయారు చేయాలి. నేను వస్తా అంటూ వెళ్ళిపోయాడు వాసు. వాసుగాడు వెళ్ళాక మెల్లగా మంచం మీద పండుకొని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తుండిపోయాను. వాసు నాగమణి మీద కథ రాయమంటున్నాడు. అలా చేస్తే వాడు సంతోషిస్తాడు, వాడి కసి తీరుతుంది. కానీ మరుక్షణమే నాగమణి పెళ్లిగాని పిల్లని, మా ఆఫీసులోనే పనిచేసే అమ్మాయి అని గుర్తుకు రాగానే ఆమె మీద కథ రాయడం భావ్యంగా తోచలేదు. ప్రతిరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఆ అభిప్రాయాన్ని పక్కకు నెట్టాను. పోనీ నాగమణినే దృష్టిలో పెట్టుకుని ఓ పాత్రను సృష్టిస్తే బాగుంటుందేమో. ఆమె గుణగణాల సంగతి ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం. అదేమిటంటే ఆమె నవ్వు చాలా బాగుంటుంది. ఎంతటి వాడినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అలాంటి చిరునవ్వును చిందించే ముఖం కమలకుంది. కమలంటే మా ఊరి కరణంగారమ్మాయి. నా ఆలోచనలన్నీ నాగమణిని వీడి కమల మీదకి మళ్ళాయి. కమలను తలుచుకోగానే నా మనసులో ఓ రకమైన కసి ఏర్పడింది. బహుశా వాసుగాడు కూడా ఇటువంటి అనుభూతికే గురయ్యాడేమో. గతం గుర్తుకు వచ్చింది. మా ఊరికి హైస్కూల్ కొంచెం దూరం. హైస్కూల్కు వెళ్లే దారి భీకరమైన చెట్ల గుంపుల్లోంచి, పొలాల మధ్య మట్టి రోడ్ల మీద నుంచి, కాలువ గట్ల మీద నుంచి ఉండడం చేత ఒంటరిగా వెళ్లడం కొంచెం భయంగానే ఉండేది. అందులో ఆడపిల్లల సంగతి అసలు చెప్పనక్కర్లేదు. చదువులో కమల నాకంటే 3 ఏళ్ల జూనియర్. కరణంగారికి నేనంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానమే వాళ్ళ అమ్మాయికి బాడీగార్డులా నన్ను నియమింపచేసింది. కమలకు మనసులో ఇష్టం లేకపోయినా తండ్రి ఆనతిని అనుసరించి నా స్కూటర్ మీదే స్కూలుకు వచ్చేది. నేను కమలను ఒక స్నేహితురాలిగానే భావించాను తప్ప వేరే అభిప్రాయాలేవి ఏర్పరచుకోలేదు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక కమల కాలేజీలో చేరి లేడీస్ హాస్టల్లోనే ఉండేది. ఆమె హాస్టల్కు నేను వెళ్లేవాడినే కాదు. కానీ ఒకనాడు ఆమె గవర్నర్పేట సెంటర్లో వేరే ఒక అపరిచిత వ్యక్తితో స్కూటర్ మీద వెళ్లటం నాకు కంటపడింది.
ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా అతను ఓ బీటెక్ స్టూడెంట్ అని తేలింది. వారిద్దరి మధ్య స్నేహంతో పాటు షికార్లు కూడా పెరిగి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన కమలను థర్డ్ క్లాస్ స్టూడెంట్గా మార్చివేసినందుకు బాధపడి వాళ్ళ హాస్టల్కు వెళ్ళాను. ఆ సమయాన కమల రూమ్మేట్స్ లేకపోవడంతో ఆమెను మందలించడానికి నాకు చక్కని అవకాశం చిక్కింది. ఆ వ్యక్తితో స్నేహాన్ని ఎకనైనా మానేయమని, అది తీవ్రని సమస్యలను సృష్టించవచ్చునని, అనవసరంగా అల్లరి కావద్దని హెచ్చరించాను. నేను ఎన్ని మాటలన్నా ఆమె మారు మాట్లాడకపోవడంతో ఆమెలో మార్పు వచ్చిందని ఆనందించాను. కానీ మర్నాడు మళ్ళీ ఆ వ్యక్తితో గాంధీనగర్లో నాకు కంటపడింది. కోపాన్ని భరించలేక ఆ మర్నాడే వాళ్ళ హాస్టల్కు వెళ్ళాను. అప్పటికే చుట్టుప్రక్కల లేడీ స్టూడెంట్స్ ఉండడం చేత ఆమెను అంతమందిలో చీవాట్లు వేయడం మంచిది కాదనుకుని కొంచెం మాట్లాడాలి, బయటకు రమ్మని అడిగాను. కానీ వెంటనే కమల ఏమీ తెలియని అమాయకురాలిలా ముఖం పెట్టి, క్షమించండి, మీరెవరో నాకు తెలీదు అంది. ఆమె మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అంతా నా వైపే చూస్తున్నారు. కమల, ఏమిటి నాటకం? నేనెవరో నిజంగా నీకు తెలీదా అని సూటిగా అడిగాను. నాటకం ఆడేది ఎవరు, మీరా నేనా? ఆడపిల్లను అల్లరి చేయాలనుకుంటున్నారా? వార్డెన్ గారికి రిపోర్ట్ ఇస్తా, జాగ్రత్త అని అనేసరికి నేను మెల్లగా బయటకు వచ్చేశాను. అంతటితో ఆగలేదు ఆ అబల. నేను జరిగిన విషయాల్ని కరణం గారికి చెప్తానని ఊహించి ముందే జాగ్రత్త పడింది. ఫలితంగా నేను కరణం గారింటికి వెళ్తే, నీవిలాంటి వాడు అనుకోలేదయ్యా, ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. రేపో మాపో డిగ్రీ తీసుకోబోతున్నావు, నీకు జ్ఞానం ఉండక్కర్లా? పట్నంలో చెడు సహవాసాలు పట్టి పాడవుతావు అనుకోలేదు అన్న కరణం గారి మాటలు నాకు బాధను కలిగించాయి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అన్నాను. నాకంతా తెలుసు, ఆ అమ్మాయి అంతా చెప్పింది. నీ ఒక రౌడీ వయ్యావని, కనిపించిన ఆడపిల్లనల్లా ఏడిపిస్తున్నావని, ఓ 10 మంది రౌడీ వెధవులతో రోడ్ల వెంట తిరుగుతున్నావని, నీ గురించి అంతా తెలుసుకున్నాను. ఏదో మీ పెద్దల ముఖాలు చూసి ఊరుకున్నాను, లేకపోతే నీవు చేసిన పనికి రిపోర్ట్ ఇచ్చేవాణ్ణి అని అనేసరికి నేను చేసిన పని ఏమిటో అర్థం కాక ఆశ్చర్యంగా ఆయన వైపు చూసేసరికి, ఏమిటో ఏమో తెలియని వాడిలా చూస్తావు, పరాయి ఆడపిల్లల వెంట పడడమే కాకుండా మా కమలను కూడా ఏడ్పించడానికి ప్రయత్నించావటగా, మొన్న హాస్టల్కి వెళ్ళి అల్లరి చేసి మ్యాట్నెలు కానీ షికార్లు కానీ రమ్మన్నావట, ఇదేమైనా సభ్యతగా ఉందా? పెళ్లి కాని ఆడపిల్లను అల్లరి చేస్తావా? నాకు కోపం ఎక్కువైపోయింది. ఆ సమయంలో నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం వ్యర్థమని నాకు తెలుసు. అందుచేత హెచ్చు స్వరంతో, కరణం గారు, కమల కల్పించి చెప్పిన మాటలు నమ్మి నన్ను అవమానించారు. ఎప్పటికైనా నిజాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడక తప్పదు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం మంచిది. మీ కమల వ్యవహారాలు ఓ కంట కనిపెట్టి చూడండి, వస్తా అంటూ వచ్చేశాను. ఆనాటి నుండి కమల చేసిన అభియోగానికి ఏ రకంగా కసి తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను. నేడు వాసుగాడు చెప్పే వరకు నా చేతిలోని విద్య దానికి వినియోగపడుతుందని తెలుసుకోలేకపోయాను. బ్రతుకుతున్నది బెదవాళ్లోనే కాబట్టి కమల గురించిన వివరాలు నాకు తెలియకపోలేదు. కమల ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని కమలను నమ్మించాడని, ఆ తర్వాత మోసం చేశాడని, అప్పటికే వారి స్నేహం చేయి దాటిపోయినందుకు కరణం దంపతులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారని తెలుసుకున్నాను. ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి అలా దూరం కావటానికి, తను నలుగురిలో అల్లరి కావడానికి కారణం ప్రసాదే అని 10 మందిలో కమల ప్రచారం చేస్తుందట. అందుచేతనే నాకు ఆమెను చూస్తే జాలి బదులు కసి ఏర్పడింది. ఆమె అనే మాటలు నిజం చేయాలి, ఆమెను అందరిలో అల్లరి చేయాలి. కానీ ఎలా సాధ్యం? వెంటనే లేచి కూర్చున్నాను. గబగబా పెన్ తీసుకుని కథ రాయడం ప్రారంభించాను. మనసులో కమల గిర్రున తిరుగుతుంది. కథ కమ్మగా సాగిపోతుంది. పాత్రల పేర్లు, సంఘటనలు ఉన్నవి ఉన్నట్లుగా పెట్టేశాను. 10 పేజీలు వచ్చిన కథను పదే పదే చదువుకున్నాను. కమల చదువుతుంటే తన కథేనన్న భ్రాంతి కలిగేటట్లు కథ రాసినందుకు ఎంతో సంతోషించాను. కథ అయితే రాశాను, కానీ ఏం పేరు పెట్టాలో బోధపడలేదు. దానికోసం మెదడు పాడు చేసుకోవడం ఇష్టం లేక పక్క మీద వాలిపోయాను. బాగా అలసిపోయి ఉండడం చేత వెంటనే నిద్ర పట్టేసింది. ఒరే ప్రసాద్, నీకేదో కవర్ వచ్చింది చూడు, గుడ్ లక్ అంటూ వాసుగాడు ఓ కవర్ అందించాడు. కవరులోని కాగితాన్ని చూడగానే నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. నా మనస్సు సంతోషంతో గంతులు వేసింది. నేను పంపిన అబల కాదు కమల కథకు పత్రికలో నాకు 2nd ప్రైజ్ వచ్చింది. ఆ శుభవార్త అందరికీ తెలియపరచడం, ఆఫీసులోని వాళ్ళందరికీ పార్టీ ఇవ్వడం, నలుగురు చేరి తనకు సన్మాన సభ ఏర్పాటు చేయడం, అవన్నీ సినిమా రేళ్లలా గిర్రున తిరిగాయి. ఒక శుభక్షణాన కథ అచ్చయిందని వాసుగాడు ఫోన్ చేసి చెప్పాడు. నేను వాసువాడి ఇంటికి బయలుదేరాను. దారిలో హఠాత్తుగా మా కజిన్ ప్రేమ్ కుమార్ ఎదురయ్యాడు. ఎప్పుడొచ్చావురా అని పలకరించాను. మన ఊరి నుంచి ఇప్పుడే వస్తున్నానన్నయ్య, చాలా ఘోరం జరిగిపోయింది అన్నయ్య అంటూ ఏడ్చేశాడు. ఏమైందిరా అని అడిగాను కంగారుగా. కరణం గారి అమ్మాయి కమల మీద కథ రాశావటగా, అది నూతిలో పడింది, నువ్వు త్వరగా బయలుదేరు. నాకు తల తిరిగిపోయింది. ఇంటికి కూడా వెళ్లకుండా ప్రేమకుమార్ వెనకే మా ఊరు బయలుదేరాను.
మా ఊళ్ళో దిగగానే కరణం గారింటికి పరిగెత్తాను. దొడ్డిదారి గుండా వెళ్లటం చేత నా రాకను ఎక్కువ మంది గమనించలేకపోయారు. నూతిలో పడిన కమలను బయటకు తీశారు. ఆడవాళ్ళ ఏడుపులు, మగవాళ్ల మాటలు, వాతావరణం అంతా కంగారుగా ఉంది. తన కథంతా రాసి అందరిలో అల్లరి చేశాడని భావించి అవమానాన్ని భరించలేక ఆత్మహత్యకు దిగింది పాపం. స్కూల్ మాస్టారు సానుభూతి. ఆ సచ్చినోడు రాసిన కథ అమ్మాయి ప్రాణాన్నే బలిగొందే. ఓ ముసలమ్మ శాపనార్థం. పోనీ పేర్లు మార్చి ఏదో రకంగా రాయకపోయాడా? ఉన్నవి ఉన్నట్లుగానే రాయాలా? ఆ ఊరి కొత్త అల్లుడి కామెంట్. పని పాట లేకపోతే సరి కథలు రాస్తామంటూ బయలుదేరతారు. కూడు పెడతాయా, గుడ్డ పెడతాయా? ప్రాణాలు తీస్తున్నాయి కదా. ఓ రాజకీయవేత్త ఆవేదన. వాణ్ణి చూస్తే మక్కలు ఎరగొట్టాలి. ఓ రౌడీ వెధవ ఛాలెంజ్. ఏమిటిది? ఎవడో వేలు పెట్టి నన్నే చూపిస్తున్నాడు. అందరూ నా వైపే చూస్తున్నారు. ఇక ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి. అరే, కాళ్ళు ముందుకు పోవడం లేదు. అయ్యయ్యో, అందరూ నన్ను చుట్టుముడుతున్నారు. అయ్య బాబోయ్, చచ్చిపోతున్నాను, రక్షించండి, రక్షించండి, గట్టిగా అరిచాను. అంతలో తలుపు కొట్టిన చప్పుడయింది. కళ్ళు తెరిచాను. అప్పుడే కిటికీలోంచి ఉదయభానుని కిరణాలు లోపలికి ప్రవేశిస్తున్నాయి. ప్రక్కింటి అక్కయ్య గారి కంఠం వినిపించగానే వెళ్ళి తలుపు తీశాను. ఏ నాయనా ప్రసాద్, కలవరిస్తున్నావేంటి? ఏమైంది అంటూ గాబరాగా అడిగింది అక్కయ్య గారు. అవునక్కయ్య, ఏదో పీడకల వచ్చింది అన్నాను. పొద్దెక్కిపోతుంది, త్వరగా ముఖం కడుక్కుని మా ఇంటికి రా. ఈరోజు మా పాప పుట్టినరోజు. కాఫీ, టిఫిన్ మా ఇంటి దగ్గరే తీసుకుందువు గాని అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతసేపు నేను కలగన్నానా? అయితే పత్రికలో నాకు ప్రైజ్ రాలేదా? కమల ఆత్మహత్య మనుషులు గుర్తుకు రాగానే ఒళ్ళు జలధరించింది. రాత్రి జరిగినదంతా నిజం కావటానికి వీల్లేదు అనుకుంటూ టేబుల్ దగ్గరకు వెళ్ళి దానిమీదున్న కథల కాగితాలను చేతిలోకి తీసుకుని, ఈ కథ అచ్చుకాకూడదు, ఎవరూ ఈ కథ చదవకూడదు అంటూ కాగితాలను ముక్కలు ముక్కలుగా చింపి కిటికీలోంచి బయటకు విసిరాను.